హలో ఎవ్రీవన్, ఈరోజు మనము 4th క్లాస్ మ్యాథ్స్లో 9th యూనిట్ ఫ్రాక్షన్స్లో వర్క్షీట్ 1 to 7 వరకు నేర్చుకోబోతున్నాం. సబ్ టాపిక్ ఈక్వల్ పార్ట్స్. టిక్ ద ఫిగర్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన వాటిని టిక్ కొట్టండి అని చెప్పారు. అందులో ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఈ పార్ట్స్, కాబట్టి ఇది లేదు. ఇది 4 కూడా ఈక్వల్గా ఉంది, టిక్ కొట్టాం. ఇది ఈక్వల్గా ఉంది, ఇది లేదు కాబట్టి లేదు. నెక్స్ట్ సెకండ్, షేడ్ హాఫ్ అంటే 1/2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అన్నారు. అంటే 2 పార్ట్స్లో ఒకదానికి కలర్ ఇవ్వాలి. ఇక్కడ 2 పార్ట్స్లో ఒకటి, ఇక్కడ హాఫ్ అంటే సగం, ఇందులో హాఫ్. నెక్స్ట్ థర్డ్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ డివైడ్ దెమ్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్ అన్నారు. ఇక్కడ 4 ఉంది కదా, రెండింటిని ఇలా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఇవి 2 ఈక్వల్ పార్ట్స్ అని దీన్ని ఈ లైన్తో డివైడ్ చేశాను. దీన్ని ఈ రెండింటిని కూడా ఈ విధంగా డివైడ్ చేశాను. వర్క్షీట్ 2 సబ్ టాపిక్ ఈక్వల్ హాఫ్స్. ఓకే, ఇక్కడ కలర్ ద ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ఈచ్ పిక్చర్ అన్నారు. ఇందులో సగం దీన్ని కలర్ చేస్తాం. 4లో 2, ఇక్కడ 4లో 2, ఇక్కడ 1 2 3 4 × 4 16లో 8 అంటే ఈక్వల్ అనమాట. ఆ విధంగా కలర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ అదేమి, ఇన్ ద ఫాలోయింగ్ హాఫ్ ఆఫ్ ఈచ్ ఫిగర్ ఈజ్ డ్రాన్ ఫర్ యూ, కంప్లీట్ ద రిమైనింగ్ హాఫ్ అన్నారు. రిమైనింగ్ హాఫ్ని మీరు ఫిల్ చేయండి అని ఇక్కడ వరకే ఇచ్చున్నారు. ఈ విధంగా మనము రిమైనింగ్ హాఫ్ని డ్రా చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ షోన్ ఆర్ ఎగ్జాక్ట్లీ హాఫ్, మార్క్ దెమ్ విత్ ఎగ్జాక్ట్లీ హాఫ్ పార్ట్ ఉండేది ఏంటి అన్నారు. ఇది ఉంది కరెక్ట్గా, ఇంక ఇలా వేస్తే ఇది ఫిల్ అవుతుంది. సో ఇది నెక్స్ట్, ఇది స్లేట్లో ఆఫ్ ఉంది, పార్ట్లో ఆఫ్ ఉంది, ఇది లేదనమాట ఫ్యాన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ షోన్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ హాఫ్, మార్క్ దెమ్ విత్ టిక్ అన్నారు. ఎగ్జాక్ట్లీ హాఫ్ లేని దానికి ఇక్కడ ఆఫ్ ఉంది, ఇది కూడా ఆఫ్ ఉంది, ఇది కూడా ఆఫ్ ఉంది, లేని దానికి కాబట్టి ఈ ఒక్కదాన్ని కలర్ చేస్తాం. వర్క్షీట్ 3 ఇందులో సబ్ టాపిక్ పార్ట్ ఆఫ్ ఏ హోల్ అన్నారు. షేడ్ 3/4 ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. అంటే మొత్తం 4లో 3 పార్ట్స్కి షేడ్ చేయాలి. 1 2 3 4లో 3, 1 2 3 4లో 3, 1 2 3 4లో 3 వాటి కలర్ చేస్తాం. ఇక్కడ 4లో 3, 1 2 3 4. ఓకేనా. ఇక్కడ ఉండే 3 ట్రయాంగిల్స్కి కలరింగ్ ఇచ్చాం. నెక్స్ట్ షేడ్ 2/3 ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. 1 2 3లో రెండింటికి షేడ్ చేస్తాం. 1 2 3లో రెండింటికి, 1 2 3లో ఈ రెండింటికి, 1 2 3 2. ఇది మొత్తం కూడా 1 2 3 4 5 6 ఉంది. 6ని ఏ విధంగా 2 కలిపి ఒక్కొక్క పార్ట్గా చేస్తే 3 అవుతుంది. అందులో 2 అంటే 4 కొడితే సరిపోతుంది. నెక్స్ట్ షేడ్ 1/3 ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. 3లో ఒకదానికి ఇక్కడ. ఓకే, 1 2 3లో ఒకదానికి, 1 2 3లో ఒకదానికి. ఇక్కడ వచ్చి 6లో రెండింటికి కలర్ చేసామంటే నెక్స్ట్ ఈ 2 ఒకటి, ఈ 2 ఒకటి, మొత్తం 3 అవుతుంది. ఇక్కడ ఈ లైన్ అంతా ఒక పార్ట్ అనుకున్నాము. ఇదిలో 1 2 3లో ఒక లైన్ కంప్లీట్గా కలర్ చేస్తాం. వర్క్షీట్ 4 వొకాబులరీ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ అన్నారు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు కదా, ఇందులో కంప్లీట్ ద టేబుల్. ఇది ఫ్రాక్షన్, టోటల్ పార్ట్స్ ఆర్ యూనిట్స్, షేడెడ్ పార్ట్స్ రిమైనింగ్ అన్నారు. ఇక్కడ ఫ్రాక్షన్ 1/5. దీంట్లో టోటల్ పార్ట్స్ అంటే డినామినేటర్లో ఉండేది టోటల్ పార్ట్స్ అవుతుంది 5. షేడెడ్ పార్ట్ అంటే ఇది న్యూమరేటర్ 1. రిమైనింగ్ పార్ట్ అన్నప్పుడు 5 - 1 చేస్తామంటే 4. ఓకేనా. ఇప్పుడు 3/8లో టోటల్ పార్ట్స్ 8 అవుతుంది. ఇది షేడెడ్ పార్ట్. రిమైనింగ్ ఎన్ని, 8 - 3 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఇచ్చారు కదా, ఇది టోటల్ పార్ట్స్, షేడెడ్ పార్ట్స్ కాబట్టి 4/7 అనేది ఫ్రాక్షన్ అవుతుంది. రిమైనింగ్ అన్నప్పుడు 7 - 4 3 అవుతుంది. నెక్స్ట్ 3/11లో ఇది వచ్చి టోటల్ పార్ట్స్, ఇది షేడెడ్ పార్ట్స్, 11 - 3 8. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే 4 వస్తుంది కాబట్టి ఇక్కడ 5 ఉంటుంది. ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది, ఇది టోటల్ పార్ట్స్, ఇది వచ్చి షేడెడ్ పార్ట్ కాబట్టి 5/9 అనేది ఫ్రాక్షన్స్ టేబుల్లో రాస్తాం. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద గివెన్ టేబుల్ అన్నారు. ఫ్రాక్షన్, న్యూమరేటర్, డినామినేటర్, ఫ్రాక్షన్, రీడ్ యాజ్ ఎలా చదువుతాము అని. ఇక్కడ ఫ్రాక్షన్ వాళ్ళే ఇచ్చేస్తారు అన్నీ. దీనిలో న్యూమరేటర్ పైన ఉండేది, డినామినేటర్ కింద ఉండేది. ఓకేనా. 2 వచ్చి న్యూమరేటర్, 3 డినామినేటర్. దాని ఫ్రాక్షన్గా ఎలా చదివేది అంటే 2/3
2 అవుట్ ఆఫ్ 3. ఇక్కడ 4/11 ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. 4, 11. దీన్ని ఎలా చదువుతాం? 4 అవుట్ ఆఫ్ 11 అంటే 4/11 అని. 3/5లో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ కాబట్టి 3, 5, 3 అవుట్ ఆఫ్ 5, 3/5. 8/10లో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ కాబట్టి 8, 10, 8 అవుట్ ఆఫ్ 10, 8 అవుట్ ఆఫ్ 10. 5/9లో న్యూమరేటర్, డినామినేటర్ 5, 9, 5 అవుట్ ఆఫ్ 9, 5/9. Next, worksheet 5, fractions. Write the fractions represented by the shaded part in the given boxes. ఆల్రెడీ వాళ్ళు షేడ్ చేశారు, దాన్ని మనము ఫ్రాక్షన్ లాగా రాయాలన్నమాట. 1, 2, 3 ఉంది మొత్తము. సో ఒక్క పార్ట్కి షేడ్ చేశారు కాబట్టి 3/11 హోల్ పార్ట్స్ని డినామినేటర్గా రాస్తాం, షేడ్ చేసిన దాన్ని న్యూమరేటర్గా రాస్తాం. ఓకేనా? ఇక్కడ 1, 2, 3 ఉంది కాబట్టి డినామినేటర్లో 3, 2 పార్ట్స్ కలర్ చేస్తాం కాబట్టి 2/3. 1, 2, 3, 4 ఉంది కాబట్టి 1/4. 1, 2, 3, 4లో 2 పార్ట్స్కి షేడ్ చేశారు, 2/4. నెక్స్ట్ 1, 2, 3, 4లో 3కి షేడ్ చేశారు కాబట్టి 3/4. 1, 2, 3లో 1కి 1/3, 2/3. నెక్స్ట్ ఇక్కడ చూడండి మొత్తం 8 పార్ట్స్లో ఒకటి కాబట్టి 1/8. ఇక్కడ 2, 2/8. 1, 2, 3, 3/8. 1, 2, 3, 4, 4/8. నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా 30 ఏమి సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో ఎన్నిటికి షేడ్ చేస్తారంటే 15, 15/30. ఇక్కడ మొత్తం 16 గ్రిడ్ ఉన్నాయి, వాటిలో 4కి షేడ్ చేస్తారు కాబట్టి 4/16. ఇక్కడ 8/16. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే మొత్తం 8 పార్ట్స్లో 2 మొత్తాన్ని డినామినేటర్లో రాస్తాం, షేడ్ చేసింది న్యూమరేటర్లో. సో 2/8, 1, 2, 3, 3/8, 1/8, 1, 2, 3, 4, 4/8. నెక్స్ట్ వర్క్షీట్ 6, subtopic fractional numbers. Write the fraction for each of the following fractional numbers. One has been done for you and vice versa అన్నారు. ఇక్కడ వచ్చి సీరియల్ నెంబరు, ఫ్రాక్షను, ఫ్రాక్షనల్ నంబర్స్. సేమ్ అదేలాగా ఇది కూడా సీరియల్ నెంబర్, ఫ్రాక్షనల్ నంబర్స్. ఓకే, ఇక్కడ 3/4 అన్నారు. ఫ్రాక్షనల్ నెంబర్గా 3/4 రాస్తాం. ఇక్కడ 5/6 వాళ్ళు ఇచ్చారు కాబట్టి దీన్ని ఎలా రాయాలి? 5/6, 1/9, 1/9, 8/7, 8 7s, 9/10, 9 10s. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్లో కూడా అంటే 11 15s, 11 15. ఇక్కడ 6/7 కాబట్టి 6 7s. ఇక్కడ 2/3 అన్నారు, 2/3. నెక్స్ట్ 1/6 కదా, 1/6. ఇక్కడ 4/25, 4/25. నెక్స్ట్ do the following అన్నారు. రైట్ ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ 5/9. 5/9లో న్యూమరేటర్ పైన ఉండేది 5. వాట్ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ ఈజ్ గ్రీన్. నేషనల్ ఫ్లాగ్లో 3 కలర్స్ ఉంటాయి, సో దాన్ని 3 రాసుకుంటాం. గ్రీన్ వన్ కలర్ మెన్షన్ చేస్తారు కాబట్టి 1/3 పార్ట్. హౌ మెనీ క్వార్టర్స్ మేక్ ఏ హోల్. హోల్ అంటే మొత్తంలో ఎన్ని క్వార్టర్స్ వస్తాయి? 1, 2, 3, 4. ఓకే, కాల్ భాగం అని క్వార్టర్ అంటే. సో 4 క్వార్టర్స్. హౌ మెనీ క్వార్టర్స్ మేక్ ఏ హాఫ్. హాఫ్లో ఎన్ని క్వార్టర్స్ వస్తాయి? 1, 2 వస్తుంది కాబట్టి 2 క్వార్టర్స్. నెక్స్ట్ 7th వర్క్షీట్. రిమైనింగ్ వర్క్షీట్స్ని నెక్స్ట్ వీడియోగా చేసుకుంటాం. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. హైప్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హైప్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చి సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లమ్స్. డూ ద ఫాలోయింగ్. హౌ మచ్ డస్ ఏ క్వార్టర్ అండ్ హాఫ్ బికమ్ అన్నారు. క్వార్టర్ అంటే 1/4, హాఫ్ అంటే 1/2. ఈ రెండు ఎంత అవుతుంది? మనం అట్లే కూడా చెప్పొచ్చు, క్వార్టరు హాఫ్ కలిపితే 3/4 అవుతుంది, ముక్కాలు అవుతుంది. ఓకే, ఇక్కడ 1/4 + 1/2. దీన్ని కూడా డినామినేటర్ ఈక్వల్గా చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిపుల్ చేస్తాము. సో 1 2 2/4 అవుతుంది. ఈ 1/4 అలానే ఉంటుంది, ప్లస్ 2/4. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేసుకుంటాం. 1 + 2 3 అని 3/4. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. హౌ మెనీ హాఫ్స్ మేక్ ఏ హోల్. ఎన్ని హాఫ్లు, ఎన్ని సగాలు పూర్తి భాగం అవుతుంది? 2. 2 హాఫ్స్ మేక్ ఏ హోల్. హౌ మచ్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ 60. 60లో హాఫ్ ఎంత? సగము 30. 30 ఈజ్ ద హాఫ్ ఆఫ్ 60. నెక్స్ట్, వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఆఫ్ 12/17. న్యూమరేటర్ అంటే ఈ పైన ఉండేది కదా, 12 ఈజ్ ద న్యూమరేటర్ ఆఫ్ 12/17. వాట్ రైట్ ద డినామినేటర్ ఆఫ్ 3/6. డినామినేటర్ అంటే ఇక్కడ ఉండి కింద ఉండేది 6. 6 ఇస్ ద డినామినేటర్ ఆఫ్ 3/6. థ్యాంక్ యూ అండ్ హైప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.